శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. అబ్దుల్ కలాం గారిని ఢిల్లీ యువకుడు ప్రశ్నించాడంట, సార్ మీరు 80 సంవత్సరాల యువకుడు, 80 సంవత్సరాలు 80 years యంగ్ మ్యాన్, అప్పుడు ఆయన బతికి ఉన్నప్పుడు ఎలా పనిచేస్తున్నారంటే మీరు 18 సంవత్సరాల యువకుడు లాగా, మేము అలసిపోతున్నాం అని ఢిల్లీ యూనివర్సిటీ ప్రశ్నించాడు యువకుడు. సార్ ఎప్పుడు సెలవు తీసుకుంటారో చెప్పండి, ఎప్పుడు విశ్రమిస్తారో చెప్పండి. అప్పుడు కలాం గారు ఒకే 5 ప్రశ్నలు అడిగాడంట ఆ యువకుడిని. చాలా మంది కూర్చొని ఉన్నారు, వైస్ ఛాన్సలర్లు, పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అందరూ కూర్చొని ఉన్నారు ఢిల్లీ యూనివర్సిటీలో. 5 ప్రశ్నలు ఏమిటి? మొట్టమొదటి ప్రశ్న, మీ గుండె ఒక క్షణం హాలిడే తీసుకుంటుందా? క్షమం అవుతావు, నో అన్నారు అందరూ. మీ మెదడు హాలిడే తీసుకుంటుందా? బ్రెయిన్ సెల్స్ లేదు కదా. మీ రక్త సంచారం సెలవు తీసుకుంటుందా? మీ కిడ్నీ సెలవు తీసుకుంటుందా? మీ స్టమక్ సెలవు తీసుకుంటుందా? ప్రతి అంగము తల నుంచి కాళ్ళ వరకు సెలవు తీసుకోకుండా పుట్టిన రోజు నుండి చనిపోయే వరకు పని చేస్తుందే. అయితే శరీరానికి ఎందుకయ్యా సెలవు అని కలాం గారు ప్రశ్నించారు. అందరూ స్టన్ అయిపోయారు మాట. అయినప్పటికీ ఆ యువకుడు వదలలేదంట. సార్ చెప్పండి ఎప్పుడు రిటైర్ అవుతారు, ఎప్పుడు రెస్ట్ తీసుకుంటారు అని అడిగితే కలాం గారు 85 సంవత్సరాల వయస్సులో చెప్తున్నారు, when you bury me in the graveyard, I will take permanent rest. కలాం గారిని పొగడ్డం కాదు, ఆయన ఆచరించడం చాలా ఇంపార్టెంట్. when you bury me in the graveyard, permanent rest, till that time no rest అన్నారు. 84వ సంవత్సరం ఒక స్టెంట్ వేసుకొని వెళ్ళాడు. అస్సాం నుంచి బండిలో 3.5 గంటల సేపు ప్రయాణం చేసి షిల్లాంగ్ నార్త్ ఈస్ట్లో మేఘాలయ IIMలో మాట్లాడడానికి వెళుతూ ఉంటే ఒక NSG బాడీ గార్డు అతని ముందు అతని వెనకాల జీపుల్లో నిల్చొని అలాగ చూస్తున్నాడు. కొండ ప్రాంతాల్లో ఎక్కడి నుంచి బాంబు వస్తున్నారో, ఎక్కడి నుంచి టెర్రరిస్టులో లేక చైనా వాళ్ళు ఎక్కడ కలాంని చంపుతారో అనే ఒక కాన్సన్ట్రేషన్తో ఆయన కాపలా కాస్తుంటే ఈ 84 సంవత్సరాల భారతరత్న లోపల కుంగిపోతున్నారంట. కూర్చోమని చెప్పండి అని సిగ్నల్స్ ఇస్తుంటే సిగ్నల్స్ వెళ్ళలేదు పాపం. వైర్లెస్ కొండ ప్రాంతాల్లో కన్నీళ్లు గారుస్తున్నాడు. ఎందుకు అంతసేపు నిల్చున్నాడు ఆయన? అతను ఒక మనిషే కదా. అది బస్ జీపు ఇలా వెళ్తుంది, అలా వెళ్తుంది, పావులాగా తిరుమల కొండలు వెళ్ళినప్పుడు వెళ్తుంది. అదే భావం పట్టుకొని ఉన్నాడు, గంతోను చూస్తున్నాడు కలాం రక్షణ కోసం. 2 ముందు పక్క ఒక జీపు, వెనకాల ఒక జీపు. వెళ్తున్నాడు. అయిపోయింది 3.5 గంటల సేపు ఆ సైనికుడు మహానుభావుడు ఆ భారతరత్న రక్షణ కోసం శ్రమిస్తున్నాడు. శ్రమ కాదు, ఆనందం అంట. వెళ్ళింది గెస్ట్ హౌస్ కి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిలాంగ్ గెస్ట్ హౌస్ వెళ్ళింది. బండి ఆగింది. కలాం గారు దిగి బాత్రూమ్ వెళ్ళి ఆయన స్నానం చేసి టీ తాగడానికి టీ కప్పులు తెస్తే కలాం గారు అసిస్టెంట్కి చెప్పారంట, నాకు టీ వద్దు, ఎవరు నన్ను కాపలా కారుస్తున్నా ఇద్దరిని పిలవండి లోపలికి. సెలవుల యువకులకి సెలవు కావాలా, సైనికులకి సెలవు ఇవ్వట్లేదంటే మనం ఆ ఇద్దరు వణుకుతూ వచ్చారంట లోపలికి. భయం. కలాం గారు పిలుస్తున్న ఏం తప్పు చేశాము అని వాళ్ళ భయం. ఒక ఎక్స్ప్రెషన్ చూసి కలాం గారికి దయ కలిగి ఏ చైర్లో ఆయన కూర్చోవాలో వాళ్ళ చైర్ని ఈయన కూర్చోబెట్టారంట. చెమట కారిపోతుంది. ఏం సార్ అంటున్నారంట. నోరు ఎండిపోతుందంట. ఆయనకి ఇచ్చిన టీ కప్పులో గ్రీన్ టీ వేడి నీళ్ళు వేసి టీ బ్యాగ్ పెట్టి పంచదార అందించారంట. కళ్ళీళ్ళు కారిపోతున్నాయి ఇద్దరికి. వాళ్ళ భావంలో ఉద్వేగం ఆగలేకపోతుంది. మేమెక్కడ, మీరెక్కడ? అందరూ షాక్ అయిపోయి ఆ వైస్ ఛాన్సలర్, డైరెక్టర్లు అందరూ గంభీరంగా ఉండిపోయారంట. కలాం గారు ఈ సేవ చేస్తున్నారు. అన్నోన్ సోల్జర్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్. కలాం గారు అన్నారంటే, ఎందుకయ్యా 1 నిమిషం కూడా కూర్చోలేదు మీరు? నా కోసం ఎందుకయ్యా ఇది చేస్తున్నారు, అంత శ్రమిస్తున్నారు అంటే ఆ సైనికుడు టీ కప్పు కింద పెట్టేసి అన్నారంట అద్భుతమైన మాట. సార్ आपके लिए मैं हमारा जान भी दे सकता हूँ, केवल एक गन का सिक्योरिटी नहीं है, हमारा जान भी दे सकता हूँ, we can give our life to you, you are such a great man. ఆ చెప్పిన తర్వాత 15 నిమిషాల్లో కలాం గారు స్టేజ్ మీద చనిపోయారు. లాస్ట్ ఇంటర్వ్యూ చూడండి, లాస్ట్లో కూడా ఒక ఆర్డినరీ సైనికుడితో ఎంత భావం, ఎంత ప్రేమ, ఎంత బాంధవ్యంతో ఆయన. ఇది అసలైన ఆజాదీ, ఇది అసలైన అమృత మహోత్సవం. ఆ సైనికుడు ఏమనిపించుకోవాలి, ఏమనుకొని ఉండొచ్చు,
ఇక్కడ కాఫీ టీ ఇచ్చారు మాకు అంత రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారు. లోపలికి వెళ్ళారు, ఆయన చనిపోయాడు. మనం లేవలేదు కలాం గారు. అక్కడే హెవీ మ్యాసివ్ స్ట్రోక్తో కళ్ళు మూసుకున్నాడు. ఒక విద్యా సంస్థలో ప్రారంభించాడు, ఒక స్కూల్ టీచర్గా. విద్యా సంస్థలో ఒక టీచర్గానే చనిపోయాడు.